నమస్తే అండ్ వెల్కమ్ టు హెల్త్ కేర్. మనం ఈరోజు అమర్ హాస్పిటల్స్లో ఉన్నాము అండ్ ఈ ఎపిసోడ్లో మనం కీమోథెరపీ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు కీమోథెరపీ ఎందుకు చేయించుకుంటారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అనే డౌట్స్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. మరి దీని గురించి సవివరంగా మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేసీ గౌతమ్ రెడ్డి గారు, ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అమోర్ హాస్పిటల్స్. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. హౌ ఆర్ యూ డాక్టర్ గారు? ఐఎమ్ ఫైన్ అండి. ఇదివరకటి రోజుల్లో ఏ పెయిన్ వచ్చినా జనరల్ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ కేటగిరీస్ అనేవి వస్తాయి. అసలు ఆంకాలజిస్ట్ పాత్ర ఏంటి సార్? ఆంకాలజిస్ట్ ఈ స్పెషలైజ్ టు డీల్ విత్ క్యాన్సర్స్ ఇన్ ద బాడీ అండి. సో ఎందుకు అసలు అంతకుముందు చాలామంది అడుగుతారు పాత రోజులలో డాక్టర్ ఇట్లా నాడిబెట్టి డయాగ్నోజ్ చేసేవాళ్ళు అని. అయితే దాని రీజన్ ఏంటంటే పాత రోజులలో ఉండే రోగాలే 3 ఉండే, అవి నాడితోనే డయాగ్నోజ్ అయ్యే అవకాశం ఉండే. నౌ దట్ ఇమేజింగ్ పెరిగేసరికి ప్రతి బ్రాంచ్లో వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ డిసీజెస్, ఈవెన్ క్యాన్సర్లో కూడా థౌజండ్స్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి. సో వీటన్నిటి నాలెడ్జ్ పెరిగిపోయింది. ఒక్క మనిషి ఈ నాలెడ్జ్ అంతా కూడా చదవలేడు కాబట్టి స్పెషలైజేషన్ అన్నది జరిగింది. సో ఐ ఆమ్ స్పెషలైజ్డ్ ఇన్ అండర్స్టాండింగ్ how cancers develop in the body and how to prevent them and how they grow and how they can be controlled with the help of chemotherapy and radiation. That is my specialty. So I am actually a double postgraduate both in radiation oncology and medical oncology. So ఎంబీబీఎస్ తర్వాత రేడియేషన్ ఆంకాలజీ చేసి దాని తర్వాత నేను మెడికల్ ఆంకాలజీ కూడా చేయటం అనేది జరిగింది. సో ఐఎమ్ ట్రైన్ టు గివ్ బోత్ రేడియేషన్ అండ్ కీమోథెరపీ. సో ఐఎమ్ హ్యాండ్లింగ్ రేడియేషన్ అండ్ కీమోథెరపీ ఎట్ అమోర్ హాస్పిటల్స్ రైట్ నౌ. అసలు కీమోథెరపీ అనేది ఎందుకు చేయించుకోవాలి, ఏ సందర్భంలో చేయించాలంటారు అసలు? సో కీమోథెరపీ అన్నది కీమోథెరపీ అంటే ఏందో ముందు కనుక్కుందాము. కీమోథెరపీ అంటే బాడీలోకి ఒక ఎక్స్టర్నల్ కెమికల్ని మన బాడీలోకి ఇన్సర్ట్ చేసి క్యాన్సర్ కణాలని చంపటం అన్నదాన్ని కీమోథెరపీ అంటాము. సో కీమోథెరపీ అన్నది బ్రాడ్ టర్మ్. కీమోథెరపీ బోత్ క్యాన్సర్ కణాలని నార్మల్ కణాలని రెండు కూడా టార్గెట్ చేయడం జరుగుతుంటుంది. ఈ మధ్య అడ్వాన్స్డ్లో టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అవన్నీ కూడా వచ్చాయి. బట్ కీమోథెరపీ బేస్ అనమాట. ప్రతి క్యాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కీమోథెరపీ ఏదో ఒక టైంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ పేషెంట్స్. సో ఎందుకు కీమోథెరపీ ఇస్తామంటే క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణము అన్కంట్రోల్డ్ గ్రోత్. అంటే కణాలు చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. సో ఆ ఫాస్ట్గా పెరుగుతున్న లక్షణాన్ని టార్గెట్ చేయటమే కీమోథెరపీ యొక్క ఉద్దేశం. సో ఏదైతే ఫాస్ట్గా పెరుగుతుందో వాటిని టార్గెట్ చేస్తుంది. వాటికి అది క్యాన్సర్ కణమా క్యాన్సర్ కణం కాదా అన్నది తెలియదు, ఫాస్ట్గా పెరుగుతుందా పెరగదా అన్న విషయం మాత్రమే తెలుస్తుంది. సో బాడీలో ఫాస్ట్గా పెరిగే ప్రతి కణాన్ని మీద ఎఫెక్ట్ చేస్తుంటాయి. మన బాడీలో క్యాన్సర్ కణాలతో పాటు నార్మల్ బ్లడ్ సెల్స్, మ్యూకోసా ఇవి కూడా పెరుగుతాయి. అందుకని కీమోథెరపీకి మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇది కీమోథెరపీ చేయించుకునే స్టేజ్ వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటారు? అలా ఏం లేదండి. కీమోథెరపీ అనేది రకరకాల కారణాల వల్ల ఇస్తారు. మొదటిగా ఏంటంటే డెఫినెటివ్ కీమోథెరపీ, అంటే ఆ క్యాన్సర్ కీమోథెరపీ వల్లనే తగ్గటం. అది యూజువల్గా బ్లడ్ క్యాన్సర్స్లో ఉంటుంది. దాని తర్వాత అడ్జువెంట్ కీమోథెరపీ, సర్జరీ వల్ల మొత్తం క్యాన్సర్ కణాలని బాడీలోకి తీసేసిన తర్వాత మళ్ళీ పెరగకుండా ఇచ్చే కీమోథెరపీని అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. ఇంకోటి నియో అడ్జువెంట్ కీమోథెరపీ, ముందే కీమోథెరపీ ఇచ్చి గడ్డను బాగా కరిగించి ఆ కరిగించిన తర్వాత సర్జరీకి కానీ రేడియేషన్ కానీ వెళ్ళటాన్ని నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. మూడోది ఏంటి అంటే కాంకరెంట్ కీమోథెరపీ, రేడియేషన్ ఇచ్చేటప్పుడు కాంకరెంట్గా కీమోథెరపీ కూడా ఇవ్వటం, దాన్ని కాంకరెంట్ కీమోథెరపీ అంటారు. నాలుగోది వచ్చి పాలియేటివ్ కీమోథెరపీ. పాలియేటివ్ కీమోథెరపీ అంటే క్యాన్సర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు, సర్జరీ చేయరాదు అన్నప్పుడు ఆ రోగం యొక్క లక్షణాలను తగ్గించే ఉద్దేశంతో చేసేది పాలియేటివ్ కీమోథెరపీ. సో సార్, డాక్టర్ గారు, మనకి చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఈ క్యాన్సర్స్లో కల్లా కీమోథెరపీ ఏ క్యాన్సర్ కారకాలకి కీమోథెరపీ ఇస్తుంది? దాదాపు అన్ని క్యాన్సర్లకు కీమోథెరపీ అన్నది మ్యాండేటరీ అండి. అంటే కీమోథెరపీ అన్నది క్యాన్సర్ని నిరోధించగలలో ఒక మెయిన్ పార్ట్. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, అన్ని క్యాన్సర్లో అన్ని స్టేజ్లో కూడా కీమోథెరపీ ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. అండ్ ఈ క్యాన్సర్ని ఎలా ఈ కీమోథెరపీ వల్ల అరికట్టవచ్చు అంటారు? అంటే ఎట్లా దాన్ని ట్రీట్ చేస్తుంది క్యాన్సర్ కీమోథెరపీ? ఇందాక చెప్పుకున్నాం కదండి, క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే అసాధారణ కణాల పెరుగుదల. సో కీమోథెరపీ అన్నది ఈ అసాధారణ కణాల పెరుగుదలని హ్యాంపర్ చేస్తుంటుంది. సో పోయి మన డిఎన్ఏ మీద, తర్వాత మైటోటిక్ యాక్టివిటీస్ మీద ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు క్యాన్సర్తో వస్తారు మీ దగ్గరికి. సో ఈ పేషెంట్కి కీమోథెరపీ చేయాలా లేదా క్యాన్సర్ కని ఎలా మీరు స్టేజ్ని బట్టి డిసైడ్ చేసుకుంటామండి, ఏ స్టేజ్ని బట్టి అని. యూజువల్గా స్టేజ్ 1లో ఓన్లీ సర్జరీ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4లో కీమోథెరపీ ఉండటం అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఎంతవరకు ఉంటుంది ప్రాసెస్? కీమోథెరపీ అనేది ఒక 2 times 3 times? అది క్యాన్సర్ని బట్టి ఉంటుందండి. కొన్ని క్యాన్సర్లకు 8 సార్లు, కొన్ని క్యాన్సర్లకు 6 సార్లు, కొన్ని క్యాన్సర్లకు 1 సంవత్సరం పాటు ఇవ్వటం అనేది జరుగుతుంది. కీమోథెరపీ అయిన తర్వాత
ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అంటూ ఉంటారు. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి? సో ఇందాక చెప్పుకుంటున్నట్టు క్యాన్సర్ కీమోథెరపీ అన్నది ర్యాపిడ్గా డివైడ్ అయ్యే కణాల మీద బేసిక్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. మన బాడీలో క్యాన్సర్ కణాలతో పాటు మిగతా కణాలు కూడా ర్యాపిడ్గా డివైడ్ అవుతాయి. అవి ఏంటి అంటే, ఒకటి తెల్ల రక్త కణాలు, WBCs అంటాము. దాని తర్వాత బోన్ మ్యారో, ఎక్కడైతే బొక్కలో ఉన్నటువంటి గుజ్జు, దాంట్లోనే WBC, RBC ప్లేట్లెట్స్ ఉంటాయి. తర్వాత మ్యూకోజా, నోటి పూత. సో కీమోథెరపీ ఇవ్వటం వల్ల మీ నోటి పూత కానీ తెల్ల రక్త కణాలు కానీ ర్యాపిడ్గా డివైడ్ అవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి కూడా లాస్ అవుతుంటుంది. అందుకే నోట్లో అంతా పొక్కులు రావటము, తర్వాత తెల్ల రక్త కణాలు పడిపోవటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశము, అలాగే వామిటింగ్స్ రావటము, హెయిర్ ఫాల్ జరగటం అన్నీ కూడా కీమోథెరపీ యొక్క ముఖ్య సైడ్ ఎఫెక్ట్స్. సో ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు మళ్ళీ వెంటనే డాక్టర్ని సంప్రదించవచ్చా, లేదా భయపడకుండా మీరు ముందే ఈ జాగ్రత్తలు చెప్తూ అంతకుముందు ఉంటారా? కీమోథెరపీ ఇవ్వటం మెయిన్గా ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే కీమోథెరపీ ఇచ్చే ముందరనే ఈ లక్షణాలన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఏం చేయాలో అది చేస్తున్నాం. అండ్ కీమోథెరపీ ఇచ్చేటప్పుడు కూడా డాక్టర్స్ అనే వాళ్ళు పక్క నుండి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారు? మానిటరింగ్ అంటామండి. యూజువల్గా మీరు మాట్లాడింది బేసికల్గా సైకో ఆంకాలజీ, మీరు మాట్లాడే ధైర్యం ఇవ్వటం అంటది. దట్స్ ఎ సపరేట్ బ్రాంచ్ ఆఫ్ ఆంకాలజీ విచ్ వీ యూజువలీ ప్రాక్టీస్. సో సైకలాజికల్ సపోర్ట్ బోత్ క్యాన్సర్ పేషెంట్స్కి, కేర్ గివర్స్కి ఇవ్వటము. యూజువల్గా ఫిజికల్గా బయోలాజికల్గా ఏంటంటే మానిటర్ చేస్తుంటాం. కీమోథెరపీ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి వైద్య పర్యవేక్షణలోనే కీమోథెరపీ తీసుకుంటే మంచిది. సో మన అమ్మోర్ హాస్పిటల్స్లో స్పెషల్గా మోడర్న్ టెక్నాలజీస్ అయితే ఇప్పుడైతే వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఎటువంటి కీమోథెరపీ అవైలబుల్గా ఉంది అండ్ దాని ప్రాసెస్ ఇక్కడ అన్ని సార్ట్స్ ఆఫ్ కీమోథెరపీ ఇక్కడ అవైలబుల్ ఉందండి. కీమోథెరపీనే కాదు, అదర్ ఫార్మ్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. హార్మోనల్ థెరపీ కూడా అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటు మాకు అడ్వాన్స్డ్ రేడియేషన్ మిషన్ ఉందండి. ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ డెలివరింగ్ వాల్యూమ్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ, IMRT, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ రేడియేషన్స్ అన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకొక డౌట్ సార్, ప్రతి ఒక్కళ్ళు అయ్యో కీమోథెరపీ ఇన్నిసార్లు చేయించుకోవాలంటే ఒక బడ్జెట్ మీద క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. సో ఎట్లా ఉండబోతుంది బడ్జెట్, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందా ట్రీట్మెంట్ అనేది కూడా? సో మేము ఇక్కడ అమోర్ భరోసా అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉన్న వాళ్ళకు మేము కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేసి ఆ కోర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. డాక్టర్ గారు, హై డోస్ అండ్ లో డోస్ కీమోథెరపీస్ కూడా ఉంటాయా? తేడా ఏంటంటారు? అంటే క్యాన్సర్ కణాలని బట్టండి. యూజువల్గా ల్యూకేమియాస్, బ్లడ్ క్యాన్సర్స్ అని ఉంటాయి. బ్లడ్ క్యాన్సర్స్లో హై డోస్ కీమోథెరపీ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకంటే బ్లడ్లో ఉన్న క్యాన్సర్స్ కణాలను అన్నింటినీ చంపడానికి. లో డోస్ కీమోథెరపీ అని ఏమున్నదండి, యూజువల్గా పాలియేటివ్ పేషెంట్స్లో ఏంటంటే ఒకటేసారి మొత్తం కీమోథెరపీ ఇవ్వటం వల్ల పేషెంట్ తట్టుకోలేకుండా ఉంటారు. కాబట్టి తక్కువ డోస్లో ఎక్కువసార్లు కీమోథెరపీ ఇవ్వటం అనేది జరుగుతుంది. అది స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉంటాయా? ఫస్ట్ ధైర్యం కోల్పోవద్దండి, అది ముఖ్యమైన సలహా. ఎస్, చాలా స్టేజ్లు ఉంటాయి, చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు హోప్ ఫర్ ద బెస్ట్. ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోవటం అన్నది పరమావిధిగా పెట్టుకొని చేసుకోవటమే, ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకోవటమే సగం క్యూర్ లాగా నేను భావిస్తున్నాను. దట్స్ ఇంపార్టెంట్. హోప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ క్యాన్సర్ కేర్ అండ్ ట్రీట్మెంట్ ఆల్సో. చాలా వరకు క్యాన్సర్ వస్తే ఇంకా దానికి పరిష్కారం లేదు అని చాలా మంది అలా డౌట్స్ ఉండేనండి. లాస్ట్ జనరేషన్ వరకు మీరు చెప్పినది ఉండే. బట్ రీసెంట్లీ ఏమైందంటే వీఆర్ ఏబుల్ టు క్యూర్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. అంటే 100 మంది క్యాన్సర్ పేషెంట్లో 50%ని మేము క్యూర్ చేయగలుగుతున్నాము. ద అదర్ 50 ఈజ్ ఆల్సో ఎ బిగ్ ఛాలెంజ్. వీఆర్ నాట్ వెరీ హ్యాపీ విత్ ద అదర్ 50 ఆల్సో. బట్ అదర్ 50లో కూడా అంతకుముందు లాగా వెంటనే చనిపోవటం లాంటిది జరగట్లేదు. దే ఆర్ టేకింగ్ టైమ్. We are able to increase the lifespan when compared to other diseases. When compared to all other diseases, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్లో క్యూర్ ఉండదండి, దే జస్ట్ మెయింటైన్. సో వీఆర్ ట్రయింగ్ టు ప్రొలాంగ్ ద లైఫ్స్ ఆఫ్ ద పేషెంట్స్ హూ కాంట్ బి క్యూర్డ్ కంప్లీట్లీ. అండ్ వెన్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ క్యూర్, వీఆర్ డూయింగ్ ఆల్ అవర్. సో క్యాన్సర్ని ముందుగా గుర్తించగలము అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా మనం గుర్తించగలము? అండ్ ఒకవేళ గుర్తించి తగిన చర్యల్లో మెడిసిన్ వాడితే అవునండి, దట్ వి కాల్ ఇట్ as స్క్రీనింగ్ అండి. సో స్క్రీనింగ్లో ఏంటంటే హెల్తీ పాపులేషన్ని స్క్రీన్ చేసి అందులో ఎవరికైతే క్యాన్సర్ చాలా తక్కువ స్టేజ్లో ఉందో ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రీట్మెంట్ చేయటము. ప్రస్తుతానికి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లాంటి
అందరికంటే ఎక్కువ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఉన్న వాటికి స్క్రీనింగ్ సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయి. మేము యూజువల్గా ఏం చేస్తామంటే 50 years దాటిన తర్వాత అంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ప్రతి 1 yearకి ఒకసారి బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసుకోవటము, క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవటం వల్ల ఇలాంటిది ఏదైనా ఉంటే ముందే రికగ్నైజ్ చేసే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా కీమోథెరపీ యూస్ఫుల్ అవుతుందంట. అవునండి, లాస్ట్ స్టేజ్లో అదే చెప్పాం కదా, లో డోస్ కీమోథెరపీ అని పెడతాము. దట్ ద ఇంటెన్షన్ ఈజ్ టు ప్రొలాంగ్ ద లైఫ్ అండ్ మెయింటైన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ రాదర్ దాన్ క్యూర్. అండ్ ఫైనల్గా క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి ఎవరైనా సరే మంచి హెల్తీ డైట్, హెల్తీగా ఉండాలంటే మీరు ఇచ్చే సజెషన్స్? Be happy, that's the only way to be healthy. So I'm a little bit philosophical in this terms. So being happy should be the major aim of any person. Being happy itself is being healthy. Because అనొచ్చు, there are a lot of rules. మంచి ఫ్రూట్స్ తినాలి, మంచి వెజిటబుల్స్ తినాలి, బట్ బీయింగ్ కంటెంట్ఫుల్ అండ్ బీయింగ్ కంపాషనేట్ అండ్ బీయింగ్ హ్యాపీ ఈజ్ ద, అంటే ఇఫ్ యూ ఆర్ బీయింగ్ హ్యాపీ ఆల్ అదర్ థింగ్స్ ఫాల్ ఇన్ టు ప్లేస్. కీమోథెరపీ తీయించుకోవడం వల్ల క్యాన్సర్ క్యూర్ అయిపోయింది డాక్టర్ గారు అంటూ మీ దగ్గరికి వచ్చి ప్రశంసిస్తూ ఉంటుంటే యాజ్ ఎ డాక్టర్ హౌ డూ యూ ఫీల్ విత్ దట్? ఏమోనండి, అంటే ఐ ఫీల్ ఇట్ ఇస్ మోర్ లైక్ ఎ డ్యూటీ రాదర్ దాన్ సమ్వన్ ప్రైజింగ్ మీ. సర్వీస్ అంటారు, సర్వీస్ అండ్ డ్యూటీ, అంటే ఇప్పుడు అది నా పని. సో నా పని నన్ను చేసుకున్నందుకు పొగొడతాను ఏం పెద్దగా ఆనందింప చేయదు. ఇట్స్ మోర్ లైక్ ఎ ఫిలాసఫీ ఫర్ మీ యాజ్ ఆఫ్ నౌ దట్ it's more like compulsion that I have to treat. It had happened, it got embedded into the life into such a way. డాక్టర్ గారు, క్యాన్సర్ అంటే నార్మల్ విషయం కాదు, అది మనకి తెలుసు. సో అది క్యూర్ అవుతుంది, అది డాక్టర్ వల్లే అవుతుందంటే దట్ వాజ్ అమేజింగ్ అని బయట క్యాన్సర్ పేషెంట్స్తో కానీ కుటుంబ సభ్యులతో కానీ క్యాన్సర్కి కీమోథెరపీ ఇచ్చే ఇదిలో కుటుంబ సభ్యులతో వాతావరణం మీరు క్రియేట్ చేసుకుంటారు వాళ్ళతోటి? ఎట్లా ఫ్యామిలీ సపోర్ట్, కేర్ గివర్ సపోర్ట్ ఈజ్ వెరీ ప్రామినెంట్ ఇన్ డీలింగ్ విత్ క్యాన్సర్. సో నేను పర్టికులర్గా కేర్ గివర్ సపోర్ట్, కేర్ గివర్ కౌన్సిలింగ్ ఒక పార్ట్ ఆఫ్ మై ట్రీట్మెంట్ ప్రాసెస్ అని నేను అనుకుంటాను. బోత్ అంటే క్యూర్ అయినా క్యూర్ కాకపోయినా బోత్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వటం ఇట్స్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్ ఆంకాలజిస్ట్ జాబ్. డాక్టర్ గారు, ఇప్పుడు క్యాన్సర్కి కొన్ని సిమ్టమ్స్ అంటూ ఉంటాయి. ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. సో ఏ క్యాన్సర్ వచ్చినా ఒకటే సిమ్టమ్స్ ఉంటాయా? క్యాన్సర్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయా? ఖచ్చితంగా క్యాన్సర్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయండి. రకరకాల క్యాన్సర్కి రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. మెయిన్గా ఏముంటుంది అంటే అదే పర్టికులర్ క్యాన్సర్, ఇప్పుడు ఈసోఫేగల్ క్యాన్సర్ ఉందనుకోండి, తినడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే. కోలోరెక్టల్ క్యాన్సర్ ఉందండి, ఫీసిస్ పాస్ కావడానికి ఇబ్బంది అవుతుంది. బిలియరీ ట్రాక్ట్ క్యాన్సర్, జాండిస్ వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్లో గడ్డల్లాగా ఏర్పడుతుంటుంది. మెలనోమాలో కొత్త పుట్టుమచ్చ రావటం, లేకపోతే ఉన్న పుట్టుమచ్చ సడన్గా పెరిగిపోవటం లాంటి లక్షణాలు ఉంటాయి. అది గిచ్చితే స్పర్శ అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? అవి చాలా క్రూడ్, బట్ ఎస్, స్పర్శ లేకపోవటం అనేది ఒక వార్నింగ్ సిగ్నల్. సో ఈ స్టేజ్లో మనం గమనించి మనం హాస్పిటల్స్కి వెళితే మనం తగ్గించుకోవచ్చు అంటూ ఉంటాం. అది ఏ స్టేజ్? అదేనండి, అంటే అలా కాదండి. ఎనీథింగ్ యూజువల్గా ఒక రూల్ ఉంటుంది. ఏ ఇబ్బంది లేకపోయినప్పుడు వెళ్ళి డయాగ్నోస్ చేసుకోవడానికి స్క్రీనింగ్ అంటారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైనా లక్షణాలు వచ్చినప్పుడు వార్నింగ్ సైన్స్ అని ఇస్తామండి. సపోజ్ ఒక పుట్టుమచ్చ ఉంది, 20 సంవత్సరాలుగా అటు ఇటు పెరగలేదు, సడన్గా పెరగటం మొదలుపెట్టింది, సడన్గా కలర్ చేంజ్ మొదలుపెట్టింది, అవి వార్నింగ్ సైన్స్. సో వెంటనే వెళ్ళటం వల్ల తక్కువ స్టేజ్లో కనిపెట్టి దాన్ని తీసేయటం అనేది జరుగుతుంది. అండ్ అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉంటాయా? ఫస్ట్ ధైర్యం కోల్పోవద్దండి, అది ముఖ్యమైన సలహా. ఎస్, చాలా స్టేజ్లు ఉంటాయి, చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు హోప్ ఫర్ ద బెస్ట్. ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోవటం అన్నది పరమావిధిగా పెట్టుకొని చేసుకోవటమే, ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకోవటమే సగం క్యూర్ లాగా నేను భావిస్తున్నాను. దట్స్ ఇంపార్టెంట్. హోప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ క్యాన్సర్ కేర్ అండ్ ట్రీట్మెంట్ ఆల్సో. చాలా వరకు క్యాన్సర్ వస్తే ఇంకా దానికి పరిష్కారం లేదు అని చాలా మంది అలా ఉండేనండి. లాస్ట్ జనరేషన్ వరకు మీరు చెప్పినది ఉండే, బట్ రీసెంట్లీ ఏమైందంటే వీఆర్ ఏబుల్ టు క్యూర్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. అంటే 100 మంది క్యాన్సర్ పేషెంట్లో 50%ని మేము క్యూర్ చేయగలుగుతున్నాము. ద అదర్ 50 ఈజ్ ఆల్సో ఎ బిగ్ ఛాలెంజ్. వీఆర్ నాట్ వెరీ హ్యాపీ విత్ ద అదర్ 50 ఆల్సో. అదర్ 50లో కూడా అంతకుముందు లాగా వెంటనే చనిపోవటం లాంటిది జరగట్లేదు. దే ఆర్ టేకింగ్ టైమ్. We are able to increase the lifespan when compared to other diseases. When compared to all other diseases, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్లో క్యూర్ ఉండదండి, దే జస్ట్ మెయింటైన్. సో వీఆర్ ట్రయింగ్ టు ప్రొలాంగ్ ద లైఫ్స్ ఆఫ్ ద పేషెంట్స్ హూ కాంట్ బి క్యూర్డ్ కంప్లీట్లీ. అండ్ వెన్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ క్యూర్, వీఆర్ డూయింగ్ ఆల్ అవర్ థింగ్స్. సో క్యాన్సర్ని ముందుగా గుర్తించగలము అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా మనం గుర్తించగలము? అండ్ ఒకవేళ గుర్తించి తగిన చర్యల్లో మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది. దట్ వి కాల్ ఇట్ as స్క్రీనింగ్ అండి. సో స్క్రీనింగ్లో ఏంటంటే హెల్తీ పాపులేషన్ని
స్క్రీన్ చేసి అందులో ఎవరికైతే క్యాన్సర్ చాలా తక్కువ స్టేజ్లో ఉందో ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రీట్మెంట్ చేయటము. ప్రస్తుతానికి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లాంటి అందరికంటే ఎక్కువ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఉన్న వాటికి స్క్రీనింగ్ సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయి. మేము యూజువల్గా ఏం చేస్తామంటే 50 years దాటిన తర్వాత అంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ప్రతి 1 yearకి ఒకసారి బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసుకోవటము, క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవటం వల్ల ఇలాంటిది ఏదైనా ఉంటే ముందే రికగ్నైజ్ చేసే అవకాశం ఉంటుంది. రైట్ సార్. మరి గౌతమ్ రెడ్డి గారు జర్నీ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్ అని ఒక బుక్ రాశారు. అందులో బయోప్సీ అని ఒక టాపిక్ ఉంది సార్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయోప్సీ అంటే ఏంటి అసలు? బయోప్సీ అంటే బయో అంటే లివింగ్ సబ్స్టెన్స్ అండి, ఆప్సీ అంటే బయటికి తీయటం, టు కమ్అవుట్. సో ఏంటంటే క్యాన్సర్ ఉందా లేదా అన్నది కన్ఫర్మేషన్ కోసం బయోప్సీ చేయటం అనేది జరుగుతుంది. సపోజ్ మనకి ఇక్కడ చిన్న పుట్టుమచ్చ ఉంది, సడన్గా పెరిగింది, ఇది క్యాన్సరస్గా పెరిగిందా లేదా అన్నది ఆ ముక్క తీసి చూస్తాం, మైక్రోస్కోప్లో పెట్టి చూస్తాం. అలా చూసే పద్ధతిని బయోప్సీ అని అంటాం. ఇది వంశపార్యపరంగా వచ్చే లక్షణాలు అంటే క్యాన్సర్ కూడా ఉంటుందా? అంటే మన అన్ని క్యాన్సర్లు కాదు, 100 క్యాన్సర్లో 5 క్యాన్సర్లు వంశపారంపరంగా అంటే వాళ్ళ ఫాదర్కున్న క్యాన్సర్ కొడుక్కి రావటం జరుగుతుంది. బట్ అన్ని క్యాన్సర్లు కాదు, 5% ఆఫ్ టోటల్ క్యాన్సర్స్. అండ్ ఆల్సో వాట్ ఈస్ మెన్ బై ఇమేజింగ్? అదేనండి, అంటే బయాప్సీలో క్యాన్సర్ ఉందా లేదా అన్నది తెలుసుకుంటాము, ఇమేజింగ్లో ఈ క్యాన్సర్ ఎక్కడ దాకా పాకింది అన్నది తెలుసుకుంటాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడి వరకే వచ్చింది అనేది డాక్టర్ వరకు వస్తేనే కదా తెలుస్తుంది. సో అప్పుడు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో ఆ స్టేజ్ని బట్టి ముందే మీరు గమనించి ఇప్పుడు నుంచి తీసుకోవాలి ట్రీట్మెంట్ అని చెప్తారా, లేదా కొన్ని డేస్ మనం వెయిట్ చేద్దాం అని చెప్పేస్తారా? సమస్యనే ఉండదు. మెడిసిన్ వాడడం, క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత మెడిసినా, సర్జరీనా, రేడియేషన్ అన్నది ఆ క్యాన్సర్ యొక్క లక్షణాలను బట్టి డిటర్మైన్ చేస్తాం. డాక్టర్ గారు ట్రీట్మెంట్ అనేది ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా ఉండబోతుంది, 1 by 1 ఏమైనా చెప్తారా? ఫస్ట్ ట్రీట్మెంట్ కంటే ముందు ఇందాక చెప్పుకున్నట్టు క్యాన్సర్ ఉందా లేదా కనుక్కోవటం మొదటి పార్టు, ఏ స్టేజ్లో ఉంది కనిపెట్టుకోవటం రెండో పార్టు, దాని తర్వాత క్లినికల్ అసెస్మెంట్. ట్రీట్మెంట్లు రకరకాలుగా ఉంటాయి. మనం ఇచ్చే ట్రీట్మెంట్ పేషెంట్ తట్టుకోగలుగుతారా లేదా క్యాలిక్యులేట్ చేయటం మూడో పార్టు. 4వ పార్ట్లో ట్యూమర్ బోర్డ్ అని ఒక మీటింగ్ పెట్టుకుంటామండి. ఎందుకంటే క్యాన్సర్లో అందరూ ఇన్వాల్వ్ అయితేనే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయవచ్చు. సో అందులో సర్జను, గైనకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్ట్ అందరూ కలిసి ఒక ట్యూమర్ బోర్డ్ లాంటిది ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకొని ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నది డిసైడ్ చేసుకుంటాం. సో ఆ దాన్ని ట్యూమర్ బోర్డ్ అంటారు. ట్యూమర్ బోర్డ్ అయిపోయిన తర్వాత ఈ పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామని డిసైడ్ చేసుకుంటాం. ఎన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఉంటాయి అంటే రేడియేషన్, సర్జరీ, అన్నిటికంటే సర్జరీ అంటే తీసేయటము, రీకన్స్ట్రక్షన్ అంటే తీసేసిన పార్ట్ని మళ్ళీ పెట్టడం, సర్జరీ రీకన్స్ట్రక్షన్. ఒకవేళ అది ఆ పార్ట్ యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దవడ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఈ దవడ పార్ట్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటాం. వేరే దగ్గర నుంచి బోన్ తీసుకొని ఈ దవడలాగా దాన్ని మార్చి ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే కాస్మెటికల్గా, ఫంక్షనల్గా డిఫెక్ట్ కనపడటాన్ని. సర్జరీ, రేడియేషన్, ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్, బ్రాకీథెరపీ, సైటోటాక్సిక్ కీమోథెరపీ, న్యూక్లియర్ మెడిసిన్, దాని తర్వాత టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, హార్మోనల్ థెరపీ, తర్వాత మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇవి రకరకాల ట్రీట్మెంట్స్ అన్నమాట. సో ఈ ట్రీట్మెంట్స్లో ఆ క్యాన్సరు, ఆ స్టేజ్, ఆ పేషెంట్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం. చాలాసార్లు ఎకనామిక్ ఫ్యాక్టర్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం ఏ ట్రీట్మెంట్ చేద్దామని. అండ్ ఆల్సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీస్ గురించి మీరు రాయడం అయితే జరిగింది. ఈ ఎక్స్టర్నల్ రేడియోథెరపీస్ గురించి ఏమైనా వివరిస్తారు? ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అంటే బయట నుంచి లోపలికి రేడియేషన్ పంపించడం అండి. ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ రకరకాల టెక్నిక్స్ అంటే ఫస్ట్ 2D ఇమేజింగ్, 3D ఇమేజింగ్, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ, వాల్యూమ్ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ. ఇది ఎలా అంటే అండి, మనము ఇప్పుడు క్యాన్సర్ కణాలని మాత్రమే ట్రీట్మెంట్ చేసి నార్మల్ కణాలు దేనికి కూడా రేడియేషన్ వెళ్ళకుండా చేసేదాన్ని టెక్నిక్ అనమాట. యాజ్ టెక్నిక్ పెరుగుతాయి అంటే 3D CRTలో నార్మల్ కణాలకు కూడా రేడియేషన్ వస్తుంది, క్యాన్సర్ కణాలకు కూడా రేడియేషన్ వస్తుంది. అదే IMRTలో ఏం చేస్తాం అంటే నార్మల్ కణాలకు తక్కువ రేడియేషన్ వచ్చి క్యాన్సర్ కణాలకు ఎక్కువ రేడియేషన్ పోయేటట్టు చూస్తాం. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంతకు మీరు అన్నట్టు ఇక్కడ మన బాడీలో మన బాడీ తీసుకెళ్ళి మీరు ట్రాన్స్ప్లాంట్ చేయడం ఇంతకు ముందు ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే మన బాడీలో కొన్ని స్టెమ్ సెల్స్ అని ఉంటాయి. యూజువల్గా అది బ్లడ్ సెల్స్లో యూజ్ చేస్తాం, బ్లడ్ క్యాన్సర్స్లో యూజ్ చేస్తాం. కొన్ని సెల్స్ అంటే ర్యాపిడ్గా ప్రొలిఫరేట్ అవుతుంటాయి. ఆ ప్రొలిఫరేట్ అవుతున్నప్పుడు ఆ స్టెమ్ సెల్ వల్లనే ప్రొలిఫరేట్ అవుతాయి. మనం ఏంటంటే ఆ స్టెమ్ సెల్స్ని బయటికి తీసి కీమోథెరపీ ఇస్తే కణాలన్నీ పడిపోతాయి కదా, అలా పడిపోయిన కణాలని మళ్ళీ పెంచడానికి మన స్టెమ్ సెల్స్ మళ్ళీ ఎక్కేయటం అనేది జరుగుతుంది. మన నుంచి ఆ స్టెమ్ సెల్స్ ఎక్కిస్తేనేమో ఆటోలోగస్ అంటాము, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎల్లోజెనిక్ స్టెమ్ సెల్. అట్లా డిఫరెంట్ మనం తీసుకోవచ్చు, 2 రకాలుగా ఉంటుంది. ఓకే.
సార్ వాట్ అబౌట్ సపోర్టివ్ కేర్? అంటే సపోర్టివ్ కేర్ అంటే ఫ్రమ్ ద హాస్పిటల్ సైడ్ ఆర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ సైడ్ ఎలా ఉండాలి? అన్ని రకాలుగా ఉంటుందండి సపోర్టివ్ కేర్ అంటే. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అన్నది రావటం అన్నది జరుగుతుంది. ఆ రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ని మేనేజ్ చేయడాన్ని సపోర్టివ్ కేర్ అంటారు. సైడ్ ఎఫెక్ట్సే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాసుకున్న దాంట్లో సిమ్టమ్ మేనేజ్మెంట్, సైడ్ ఎఫెక్ట్స్, డిస్ట్రెస్ మేనేజ్మెంట్. క్యాన్సర్ రావటం వల్ల చాలా డీలా పడిపోతారు, ఆ డిస్ట్రెస్ని మేనేజ్ చేయటము, డైట్ మేనేజ్ చేయటము, దాని తర్వాత ఫిజికల్ రీహాబిలిటేషన్, మళ్ళీ తన పనులు తను చేసుకునేటట్టు సపోర్ట్ చేయటము, సోషల్ సపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా సపోర్టివ్ కేర్ కిందకే వస్తాయి. సో రోగి తనకి రోగం ఉందని బాధపడుతున్నప్పుడు ఈ సపోర్టివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. సో అసలు గౌతమ్ సార్ ఈ బుక్ రాయడానికి గల కారణం అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, చాలామంది పేషెంట్స్ ఈ మొత్తం ప్రాసెస్ అర్థం చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఓన్లీ కీమోథెరపీ, ఓన్లీ రేడియేషన్ గురించే చెప్తుంటారు. అలా కాకుండా మొత్తం ప్రాసెస్ ఒక్కటేసారి వాళ్ళకి ఐడియా రావాలి అన్న ఉద్దేశంతో జర్నీ ఆఫ్ ఎ క్యాన్సర్ పేషెంట్ అని బుక్ రాశాను. సో దట్ దే కెన్ అండర్స్టాండ్ అండ్ డీల్ విత్ ద థింగ్స్ దట్ ఆర్ అబౌట్ టు కమ్ ఇన్ ఎ బెటర్ వే. డాక్టర్ గారు, ఈ సర్జరీలో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయా? అండ్ ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది? అంటే పాత రోజులలో ఓపెన్ చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో లాప్రోస్కోపిక్ సర్జరీస్ వచ్చాయి, రీసెంట్గా రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. నేను సర్జరీ కాదు కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పట్లేదు. ఫైనల్గా ఎవరైనా ఏ క్యాన్సర్తో అయినా బాధపడుతుంటే త్వరగా రీకవర్ అవ్వాలి ఫ్రమ్ ద మైండ్ సెట్ హెల్త్ అంటే ఏం చెప్తారు? రికవర్ అవ్వాలంటే ఎటువంటి టిప్స్ తీసుకోవాలి? హోప్ అండి, హోప్ ఈజ్ ఇంపార్టెంట్. సో నేను ఇందాక రాసుకున్నాను, హోప్ ఈజ్ ద ఎబిలిటీ టు హియర్ మ్యూజిక్ ఆఫ్ ద ఫ్యూచర్ అండ్ ఫెయిత్ ఈజ్ కరేజ్ టు డ్యాన్స్ టు ఇట్ టుడే. అంటే దాంట్లోనే కాదు, నాట్ ఓన్లీ రికవరీ క్యాన్సర్ అనే కాదు, ఏదైనా సరే హోప్ ఇంపార్టెంట్. హోప్ లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ గెటింగ్ ట్రీటెడ్ విత్ ఎనీథింగ్. అండ్ వీ కెన్ సీ బిగ్ లెటర్స్ క్యాష్లెస్ ట్రీట్మెంట్. సో వాట్ అబౌట్ దిస్ అండి? So we at Amor Hospital in the beginning itself have decided that we would not differentiate people based upon how much they afford to cancer treatment. So we tried our level best so that we can cover as many patients as possible without a financial constraint. That's the reason we got empaneled with Aarogyasri, CGHS, Singareni, TSPDCL, all major ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా ఎంపానల్మెంట్ అయ్యాయి. సో దే నీ నాట్ ఒక్క బాధ తప్పుతుంది. క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ట్రబుల్సమ్ డిసీజ్ అండ్ ఫైనాన్షియల్ బర్డెన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ స్టిల్ మోర్ ట్రబుల్సమ్. వన్ పార్ట్ వీ కుడ్ కంట్రోల్. సో చాలామంది మీరు అన్నట్టు రోగంతో బాధపడటం కాదు, అటు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటే చాలా మంచిది అని మీరు అన్నారు. సో మన అమోర్ హాస్పిటల్స్లో దే విల్ హెల్ప్ యూ విత్ గుడ్ హార్ట్. సో మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఎదురు చూడొద్దు, జస్ట్ అమోర్ హాస్పిటల్స్కి రండి, ఏమున్నా బాధలు వచ్చి చెప్పుకోండి. డాక్టర్స్ ఆర్ హియర్, గుడ్ డాక్టర్స్ ఆర్ హియర్ అండ్ గుడ్ ట్రీట్మెంట్ విల్ బీ అవైలబుల్ ఇన్ అమోర్ హాస్పిటల్స్. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. సో తెలుసుకున్నారు కదా కీమోథెరపీ వల్ల కలిగే లాభాల గురించి. సో నష్టాలు అయితే ఏముండవు, సో బీ హ్యాపీ అంటున్నారు డాక్టర్ గారు కూడా. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.